పెద్ద హిట్ చేస్తాం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. ఎవరైనా ప్రొడ్యూసర్స్ సినిమా వచ్చే ముందు టెన్షన్లో కనిపిస్తుంటారు, కానీ నేను ఆల్రెడీ చెప్పేశారు బాక్స్ ఆఫీస్ షేక్ అవబోతుంది అని చెప్పి, ఎందుకంటే ట్రైలర్ అలా ఉందన్నమాట. మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్, ద వన్ అండ్ ఓన్లీ సంక్రాంతి అల్లుడు అని పెట్టేద్దాం మనం పేరు, అనిల్ రావిపూడి గారు. హలో హాయ్, గుడ్ ఈవినింగ్. లవ్ యూ తిరుపతి. సో తిరుపతి అంటే నాకు చాలా సెంటిమెంట్ అండ్ చాలా కనెక్షన్ కూడా. సో నా సినిమా ఏ సినిమా మొదలెట్టినా, ఏ సినిమా రిలీజ్కైనా ఇక్కడికి వస్తాను, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను, వెళ్తాను. ఆయన దయ వల్ల, ఆయన ఆశీస్సు వల్ల హ్యాపీగా కెరియర్కి చాలా బాగుంది. దట్స్ వై తిరుపతి ఈజ్ ఆల్వేస్ సెంటిమెంట్. సో అలాంటి తిరుపతిలోనే మా ట్రైలర్ లాంచ్ ఇక్కడే చేయాలని చెప్పి టీం అందరం అనుకుని ఇక్కడికి వచ్చాం. అండ్ యాజ్ అందరూ అన్నట్టు, సో మెగాస్టార్ చిరంజీవి గారిని నేను ఎలా చూపించాలనుకుంటున్నాను, నాకు ఎలా ఆయన ఇష్టం, నేను ఆయనలో ఏం నచ్చుతాయి అనే ఒక దీంట్లోనే ఒక కథ రాయడం జరిగింది. సో దానికి తగ్గ ఎలిమెంట్స్ అన్నీ నింపేశాం. సో మీరు ఇప్పుడు ఈ 2.5 minutes ట్రైలర్లో చూసింది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. 2 గంటల 35 నిమిషాలు ఒకసారి మీరు ఒక టైం మిషన్ ఎక్కి అలా జర్ర ఒక రౌండ్ వేసి వస్తారు, అదైతే మీకు పక్కా గ్యారంటీ. అండ్ చిరంజీవి గారు ఎప్పుడు మనకి సహజంగా మన పక్కన మన లీడర్ రాజు, లేకపోతే మన ఆటో జానీ, మన గ్యాంగ్ లీడర్లో రాజారాం ఇలాంటి క్యారెక్టర్స్లో ఎప్పుడు కనిపించినా ఆయనకు మనకు విపరీతంగా నచ్చుతారు. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆయన టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో నేను ఆ బేసిస్లోనే ఈ శంకర్ వరప్రసాద్ గారు అనే క్యారెక్టర్ రాసుకోవడం జరిగింది. అండ్ పేరు కూడా అదే పెట్టడం జరిగింది. అండ్ నిజంగా చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక ఫన్ టైమింగ్, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ అన్ని ఈ సినిమాలో బాగా ఎక్స్ప్లోర్ చేసాం. నేను రాసిన దానికంటే నేను చెప్పినప్పుడు నా ఎగ్జిక్యూషన్లో చిరంజీవి గారు దాన్ని ఇంకా 100 times చాలా ఇంప్రూవ్ బెటర్ అయిపోయింది ఆయన పెర్ఫార్మెన్స్ తోటి. మీ అందరికీ తెలుసు ఆయన ఎంటర్టైన్మెంట్లో దిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా. రఫ్ ఆడించేస్తారంట. ఏం ఆడిస్తారు? ఏం బద్దలవుతాయి? మరి పండక్కి అన్నీ మీరే చేయాలి. సో అండ్ ఈ సినిమాలో టీం అందరూ కష్టపడి పనిచేశారు. అండ్ టీం అందరి గురించి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్